24/10/2024 శుక్రవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి మహిళా ఒమాన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ సేవా సమితి ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోటి నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ సేవా సమితి ఒమాన్లో కాకుండా గల్ఫ్ దేశంలో దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా, బెహ్రాన్, కువైట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశాలలో అంబేద్కర్ సేవా సమితి సేవలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారిని ఇండియాకు పంపించడం, ఇండియాకు వెళ్ళడానికి టికెట్ డబ్బులు లేని వారికి టికెట్ ఇవ్వడం, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్యపరంగా ఆదుకోవడం, విజిటింగ్ కల్వెల్లి అయిన వారిని ఇండియన్ ఎంబసీ ద్వారా పంపించడం, వీటితో పాటు అంబేద్కర్ మహనీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్నుకున్న నూతన కమిటీ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి మహిళా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంజలి రెడ్డి, గల్ఫ్ కోఆర్డినేటర్ కొనుకు దేవి, అంబేద్కర్ సేవా సమితి మహిళా ఒమాన్ అధ్యక్షురాలు ముత్తవత్తుల ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు కుసుమ సంధ్య, సెక్రటరీ కుసుమ లీలావతి, కోశాధికారి సరళ, సుశీల, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పసంగి భాను, రమ్య, రువి ఇన్ఛార్జ్ బేబీ ఆశా, గ్రూప్ ఇన్ఛార్జ్ కుమారి, కోఆర్డినేటర్ గడ్డం నుదియా, కార్యవర్గ సభ్యులు మరియమ్మ, వాణి, మంగ, పద్మ, అల్క్వైర్ ఇన్ఛార్జ్ సువార్త షేక్, నూర్ బేగం, సూర్ ఇన్ఛార్జ్ లక్ష్మి నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.